హలో ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉండే చపాతీలు అయితే చేయబోతున్నాను. పిండి నేను కలిపినట్టు కలిపి చపాతీ కూడా నేను చేసినట్టు చేశారంటే హోటల్ స్టైల్లో చాలా మృదువుగా చాలా మెత్తగా ఉంటాయి. పొరలు పొరల్లా చాలా స్మూత్గా ఉంటాయి. మీరే చూడండి, పొరలు ఎంత చక్కగా వచ్చినాయో. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా అయితే గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వంట సోడా కొద్దిగా వేసుకోండి. ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇలా పట్టుకుని చూస్తే ముద్దలా ఉండాలి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. నేనైతే వేడి వాటర్ వేస్తున్నాను. బాగా వేడిగా కాదు, కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఆ వేడి వాటర్ వేసి కలిపితే చాలా మృదువుగా ఉంటుంది పిండి. ఒకసారి వాటర్ వేయకుండా మనకి ఎంతైతే వాటర్ సరిపోతుందో అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మొత్తం కలిపేసుకున్నాక ఇలా కొద్దిగా ఆయిల్ వేసి బాగా మదాయించండి. 2-3 నిమిషాలు మదాయిస్తే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు మదాయించడం వలన ఇంకొంచెం స్మూత్గా అవుతుంది పిండి. మదాయించేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండి ముద్ద అయితే తీసుకోండి. మనకు చపాతీకి ఎంత అయితే అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా చేసేసుకున్నాక చపాతీ చేసుకుంటాకి కొద్దిగా పొడిపిండి అయితే వేసుకోండి. ఇలా పొడిపిండి వేసుకున్నాక ఒక ఉండ తీసుకుని చపాతీ కర్రతోటి రౌండ్గా పలసగా చపాతీలా చేసుకోండి. చపాతీకి ఇలా పొడిపిండి వేసుకుని చేసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా రౌండ్గా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మడత వేసుకోండి. ఇలా మడత వేసి చేస్తే చపాతీ చాలా మృదువుగా ఉంటుంది, చాలా మెత్తగా, చాలా చాలా బాగుంటుంది. హోటల్లో అయితే ఈ షేప్లోనే చేస్తారు. ఆ విధంగా నేను చేసి చూపిస్తున్నాను. చపాతీ అలా మడత వేసి చేస్తే పొరలు పొరలుగా చాలా స్మూత్గా ఉంటుంది. చపాతీ ఎంత ముసలోళ్ళైనా తినేటట్టుగా ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. చపాతీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకోండి. హీట్ అయ్యాక చపాతీ వేసుకుని చపాతీ కొద్దిగా కాలేక అటు ఇటు తిరగేసుకుంటూ ఉండాలి. అలా 2-3 సార్లు తిరిగేసుకున్నాక కొంచెం కాలేక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం చపాతీ కాలేక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చపాతీ కొంచెం కాలేక ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా కాలేక ఆయిల్ రాసుకోండి. చుట్టూ కూడా ఆయిల్ వేసుకోండి. చపాతీ ఇలా తిరిగేసుకుని ఈ సైడ్ కూడా ఆయిల్ రాసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుని ఆయిల్ రాసుకోండి. చపాతీ ఈ సైడ్ కాలేదు కదా, మళ్ళీ ఆ సైడ్ కూడా తిరగేయండి. చపాతీ చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చపాతీ మడత వేసి చేస్తే ఇలా పొంగుతుంది. అలాగే పొరల పొరల కింద చాలా చక్కగా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామా. చపాతీ నేను చేసినట్టు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. పొరలు పొరలుగా చాలా స్మూత్గా చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.